నువ్వో అమ్మ సీత, ఎప్పుడొచ్చావు? ఆయా, ఇతను ఎప్పుడు ఇలాగే గొడవలు పడుతుంటాడా? అయ్యో, మెల్లగా మాట్లాడమ్మా, వాడు వెంటే పీకల మీదకి వస్తుంది. ముందు లోపలికి రా. ఏందే సోద్యం చూస్తున్నారు? ఇక్కడ ఏమైనా తోలు బొమ్మలాట జరుగుతుందా? జాగ్రత్త, లోపల యముడు ఎలా ఉంటాడో చూడలేదు గాని వీడు ఈ ఊరికే యముడు తల్లి. వీడు జైల్లో ఉంటేనే మేము హాయిగా ఉంటాం. వీడి శోభ నీకేం చెప్పమంటావు? ఏ ఆయా, ఇతన్ని నిలదీసి అడిగే నాథుడే లేడా? అడిగే నాథుడా? వాడి కంట పడకుండా పోతే చాలని రోజు మొక్కుకుంటారు. నువ్వు వస్తావని రాస్తే ఏదో ఊరికే రాసేవులే అనుకున్నాను. ఇప్పుడు నిజంగానే వచ్చేసావు కదా, ఈ యమ్ముడి నుంచి నీ నెట్టా కాపాడుకుంటాను. నాకు భయంగా ఉంది తల్లి. నువ్వేం భయపడకాయా. ఎవరాయా? మీ చుట్టాలమ్మాయా? నోరు ముయ్యండి. ఈ బిడ్డను చూస్తే నా చుట్టాలా కనిపిస్తుందా? ఆ అమ్మాయి గారి కాలి గోటు కూడా మన సరిపోం. నువ్వు కూర్చోమ్మా. ఇటువంటి డబ్బు గల వాళ్ళ పిల్లలంతా పరీక్షలైపోయి సెలవులిస్తే కొడైకెనాల్కో ఊటీకో వెళుతూ ఉంటారు. ఈ చిట్టి తల్లి ఇక్కడికి వచ్చి నాతో కష్టపడతానంటుంది. ఆయా, సంతోషం అనేది ఊటీలో కొడైకెనాల్లో దొరకదు, ఆత్మీయుల మధ్య దొరుకుతుంది. అది కాదమ్మా, నేను ఇక్కడుండే వాళ్ళ గురించి ఒక కథ రాస్తున్నాను. అదెక్కడో బంగ్లాలో కూర్చొని రాసే కంటే నీతో కలిసిమెలిసి ఉంటే బాగా రాయచ్చు అనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చాను. రాసేది ఎలాగ రాస్తున్నావు? మంచి కుటుంబ కథ రాయి. ఇక్కడ ఉన్న అందరి కుటుంబాల గురించి నేను చెప్తాగా. అవునే, వినేవాళ్ళుంటే చాలు ఊరి సంగతులన్నీ మోసుకొస్తావు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. నీ కొంపలో ఏం జరిగితే నాకెందుకు?